ఇది ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఆ, మీ వాయిస్ ఇంకొకరికి పెట్టడం, లేకపోతే మీ బాడీకి ఇంకొకరి ఫేస్ పెట్టడం, ఓకే. అట్లా చాలా జరుగుతున్నాయి. అంతేందుకు ఆ మధ్య అంటే అప్పుడప్పుడే ఈ డీప్ ఫేక్ వీడియోస్ కొత్తగా వచ్చాయి. అవును. మన యాక్ట్రెస్ రష్మిక మందాన, అది అవును. అప్పట్లో రష్మిక మందాన. కాంట్రవర్సీ అయింది. అవును. ఆమె పోలీస్ కేసు అదంతా కూడా చేసింది, కానీ ఆమె పెద్దగా అంటే ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధం కూడా క్లారిటీ లేకుండా పోతుంది. సో మీకు చూస్తే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ రూరల్ ఏరియాస్లో కానీ అంత అవేర్నెస్ లేని వాళ్ళు ఏమనుకుంటారు, అదే నిజం అనుకుంటున్నారు ఈవెన్ సిటీస్లో కూడా మోసపోతున్నారు చాలా మంది. చాలా మంది. చదువుకున్న వాళ్ళు, టెక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్. రీసెంట్గా చూస్తే మన ఫేస్బుక్లో కూడా ఎవరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వచ్చి స్టాక్స్ ఇవి కొనుక్కోండి, అసలు వాళ్ళు యూజువల్గా చెప్పరు అసలు. వీడియో యాడ్స్ వస్తున్నాయి, అంబానీ గారు వచ్చి ఇట్లా చేసి చేయండి ఇట్లా కొనుక్కోండి అని అంటారు. మీకు ఫారెన్ లో అది నిజమా అసలు అబద్ధమైన కొంచెం నిజమైన కొంచెం క్లారిటీ ఉండదేమో, కానీ అబద్ధం చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు.